జిల్లా కొడకండ్ల మండలం నీలబండ తండాలో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన మరవక ముందే ఇప్పుడు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కూడా ఒక మహిళా కానిస్టేబుల్ అర్చన తను ఆత్మహత్య చేసుకుంది. అసలు కారణాలు ఏంటి? ఎందుకంటే వరుస సంఘటనలు జరుగుతున్నాయి. దీంతో పోలీసు డిపార్ట్మెంట్లో కూడా కలవరం మొదలవుతుంది. ఇట్లాంటి వరుస సంఘటనల వల్ల కారణాలు ఏంటి అసలు పూర్తి స్థాయిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అర్చన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ఆత్మహత్య చేసుకున్న తర్వాత డెడ్ బాడీ ఎంజీఎం మార్చురీకి తరలించారు. ప్రస్తుతానికి పోస్ట్ మార్టం దగ్గర ప్రాసెస్ నడుస్తుంది. దానికి సంబంధించి వాళ్ళ తండ్రి, ఎందుకంటే కళలు కూడా కన్నబిడ్డ మీద పెంచుకొని ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి ఆ తండ్రి ఆశలు అడియాసలయ్యాయి. ఇక్కడ రేపు ఉద్ధరిస్తారనుకున్నటువంటి పిల్లలు తమ కళ్ళ ముందే కడదేరిపోవడానికి కూడా వాళ్ళు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అసలు పిల్లల్లో ఇట్లాంటి ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయన్నటువంటి కోణంలో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. వరుస సంఘటనల నేపథ్యంలో అది పోలీస్ డిపార్ట్మెంట్లోనే రావడాన్ని కూడా ఎట్లా చూస్తున్నారు? అసలు ఆ కారణాలు ఏంటి? ఎందుకు జరుగుతుంది? ఇంట్లో సమస్యలా, లేకపోతే ఆర్థిక కారణాలా, లేకపోతే ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడా? ఎట్లాంటి కారణాలు ఈ ఆత్మహత్యలో ఉన్నాయో ప్రస్తుతానికి అర్చన తండ్రి మనతో ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు మీ కూతురు పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేసుకుంటూ ఆత్మహత్య చేసుకుంది, ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని చెప్పి అంటున్నారు. అసలు కారణాలు ఏంటి సార్? ఎందుకు ఇట్లాంటి ఆలోచనలు చేసిందని అనుకోవచ్చు? ఆమె గ్రూప్స్ ప్రిపేర్ అవుతుంది. మ్యారేజ్ అయింది, డైవర్స్ అయింది. దాని యొక్క డిప్రెషన్లో ఉన్నది. మళ్ళీ గ్రూప్స్ ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు డైవర్స్ అయిపోయి 1 సంవత్సరంన్నర అవుతుంది. మొన్న అప్పుడే మ్యారేజ్ అయింది, అప్పుడే గ్రూప్స్ పడాయి. సరిగా ప్రిపేర్ కావాలి. ఇప్పుడైనా నేను ప్రిపేర్ అవుతా. ఎస్ఐ పోస్టులు పడతాయి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అవి కూడా పడతాయి. నేను ప్రిపేర్ అయ్యి ఏదైనా ఒక జాబ్ కొడతా అని అవుతాను. ఇప్పుడు తను అంతకుముందు కూడా మ్యారేజ్ చేసుకుని డివోర్స్ అని చెప్పి, అంటే ఆ ప్రెషర్, ఆ ఒత్తిడి ఏమన్నా అనుకోవచ్చా, లేకుంటే ఆ మానసిక ఇబ్బంది అనుకోవచ్చా, లేకపోతే ఆ మానసిక ఇబ్బంది కూడా ఉన్నది. ఇప్పుడు గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వడం అనేది కూడా ఇప్పుడు కొంత టైం, అంటే లాంగ్ లీవ్ పెట్టినట్టుగా తెలుస్తుంది. 1 ఇయర్ నుండి లీవ్లో ఉండి ఒక మంచి ఉద్యోగం వస్తే ఇంకా మంచి బెటర్ లైఫ్ లీడ్ చేయొచ్చు అన్నటువంటి ఆలోచనలతో చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. డిపార్ట్మెంట్ టెస్టులు కూడా రాసుకుంటూ ఉన్నత ఉద్యోగాలకు ప్రమోషన్లో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మరి అట్లా కూడా ప్రిపేర్ అవుతుంది. ఆమె స్టడీ చేసింది, ఎంబీఏ చేసింది. ఆ విధంగా అవుతుంది. మా చిన్న అమ్మాయి కూడా ఆమె బీటెక్ చేసింది. ఆమె బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ చేస్తుంది, గవర్నమెంట్ బ్యాంకులో. నేను కూడా మా చెల్లి లెక్క కావాలనే పట్టుదలతో చదువుతాను. ఇప్పుడు మీ చిన్న కూతురుకు మ్యారేజ్ అయిందా సార్? కాలేదు. ఈమెకు మళ్ళీ మ్యారేజ్ చేసిన తర్వాతనే ఆమె చేయాలని చూస్తాను. అంటే ఇప్పుడు తను గత మ్యారేజ్ గురించి ఏమైనా ప్రస్తావన రావడము, లేకుంటే వాళ్ళ దగ్గర అంటే ఎవరైతే డివోర్స్ అటువంటి మొత్తం పూర్తి టాపిక్ ఏం లేకుండా అయిపోయింది. మొత్తం డైవర్స్ తీసుకుని జరిగింది. మరి అంటే ఒకవేళ ఇప్పుడు మ్యూచువల్ డైవర్స్ తీసుకుని జరిగింది. వాళ్ళతో ఏం లేదు. ఇక అతడు తేడా మనిషి అని తెలిసింది, డైవర్స్ తీసుకుని వాళ్ళిద్దరు ఒక్కటి కాకముందే డైవర్స్ తీసుకుని జరిగింది. అంటే పూర్తిగా అది ఆ సంఘటనకు సంబంధించి ఏం లేదు ఇందులో. మరి ఇట్లా జరిగింది కదా అనేది కూడా ఉన్నది, బాధ అనేది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇక్కడ తను ఇంట్లోనే ఎవరు లేని, అంటే మీ సమస్యలు అంటే, ఎందుకంటే మాట్లాడుతుగా అమ్మతోటి కానీ, నాన్నతోటి కానీ, చెల్లితోటి కానీ మాట్లాడుకుంటారు కదా సార్, ఏమైనా సమస్యలు ఉటంకించేదా? ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి అన్నాడు దాని మీద. ఎందుకు ఇట్లా సమస్యలు వస్తాయి, మేము ఇంత సిన్సియర్గా పెరిగాం కదా అనేది ఉండేది. వాళ్ళకి బయట మా 2 అమ్మాయిలకు కూడా బయట చోరీలు, సినిమాలు చూడరు, ఫాస్ట్ ఫుడ్ తినరు. చాలా సిన్సియర్గా పెంచినా సిన్సియర్గానే ఉండేది. సెన్సిటివ్ మనుషులు, ఇంకొకరు అంటే పడరు, ఇంకొకరిని అనరు అంటే అంటారు. ఆ సెన్సిటివిటీయే వీళ్ళ ఆలోచనలు ఈ ప్రాణాల మీద తెచ్చింది అనుకోవచ్చా సార్? ఆ పెరిగిన విధానం, ఎందుకంటే మీరు ఏంటంటే గాబారంగా పెంచుతూ ఉంటాము సమస్యలను తట్టుకునే విధంగా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకునేటువంటి ఆలోచనలు కూడా ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్టు చేయడానికి కారణం కూడా ఇప్పుడు పిల్లల్లో మానసిక దౌర్బల్యము ఉండడం వల్లనే చాలామంది ఇట్లా చనిపోతున్నారు. అంటే నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంటు, చాలా డిపార్ట్మెంట్లలో ఏంటంటే ఆత్మహత్య అనేదే వాళ్ళకు ఫైనల్ డెస్టినేషన్గా వాళ్ళకు తెలుస్తుంది. అట్లాంటి సమయంలో పిల్లల్లో ఎట్లాంటి స్ట్రెంత్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు సార్? ఎందుకంటే మీ ఇంట్లోనే సంఘటన జరిగింది కాబట్టి ఇప్పుడు తన మానసిక స్థితి ఎట్లా ఉండేది, ఎట్లా ఉండాలనుకున్నది, ఇప్పుడు నిజంగా ఇంట్లోనే ఆత్మహత్య చేసుకునేటువంటి పిఎస్లో పోలీస్ స్టేషన్లో రిసెప్షనిస్ట్గా చేసేది. భార్యాభర్తలు వచ్చిన వాళ్ళ కూడా సమస్యలు సాల్వ్ చేసి పంపించేది ఆమె రిసెప్షనిస్ట్గా. వాళ్ళు ఎస్ఐ చెప్పినాక కూడా వినకుంటే ఆమె దగ్గరకు వస్తే పరిష్కారం చేసి పంపిస్తే ఎస్ఐ మెచ్చుకునేదట. అసలు వాళ్ళకి ఏం చెప్పినా ఎట్లా చెప్పినావు, వాళ్ళు మంచిగా పంపించను అని ఆ విధంగా చేసేదట. ఆమె ₹1 కూడా తీసుకునేది కాదు. అందరూ లేని వాళ్ళు వస్తారు, మనం వాళ్ళని అడగద్దు అని ఆ విధంగా ఆలోచనలతో ఎవరి దగ్గర కూడా లంచాలు కూడా తీసుకునేది కాదు. అంత సిన్సియర్గా ఉండేది. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు సార్? మొత్తం మేము 4 ఉంటాము. మేము కొడుకులు ఎవరు లేరు? కొడుకులు ఎవరు లేరు. నాకు వీళ్ళే 2 అమ్మాయిలే, వాళ్ళే
అబ్బాయిలు వాళ్ళే అమ్మాయిలు అనుకుని పెంచుకున్నారు. ఇప్పుడు మొన్న కూడా నీలబండ తండాలో ఒక మహిళా కానిస్టేబుల్ కూడా పాపం తను చనిపోయింది. తాను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే ఒక మానసికంగా స్ట్రెంగ్త్గా ఉంటా ఉంటారు. అట్లాంటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మీరు అన్నట్టు వచ్చినటువంటి వాళ్ళకు ఏ సమస్య వచ్చినా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించే మానసిక స్థైర్యము ఆ ఎబిలిటీ వాళ్ళలో ఉంది. కానీ ఇప్పుడు వీళ్ళ వరకు వచ్చేసరికి ఎందుకు నిలబడలేకపోతున్నాను అనుకోవచ్చు. అసలు ఆమె పోతే ఇప్పుడు ఇట్లా అయింది, సమస్య ఇట్లా అయింది కాబట్టి నేను పోతే సూటిపోటి మాటలతో కూడా డిపార్ట్మెంట్లో అంటారనేది కూడా బాధ ఉండే. దాని గురించే మొత్తం ఆబ్సెంట్ కూడా అట్లా కూడా జరుగుతుంది, చేస్తాను. నేను ఒక జాబ్ తెచ్చుకోవాలనే విధంగా కూడా ఉంటుంది. అట్లా మొన్న కూడా పోలీస్ డిపార్ట్మెంటే, ఇప్పుడు ఈ అమ్మాయి కూడా పోలీస్ డిపార్ట్మెంటే. ఏమైనా డిపార్ట్మెంటల్ ప్రెషర్ కూడా ఏమైనా ఉందనుకోవచ్చా సార్? డిపార్ట్మెంట్ ఆమె రిసెప్షనిస్ట్, ఉద్యోగ ఒత్తిడి ఏమంతా పెద్దగా ఏం లేకపోయేది. చేసేది బందోబస్తు చేసేది, రిసెప్షనిస్ట్గా ఎక్కువ చేసింది. ఆమె 2 దిక్కులో చేసింది. కొమరవీలో చేసింది, భూపాలపల్లి చేసింది, అక్కడ ఇక్కడ కూడా రిసెప్షనిస్ట్గా చేసింది. ఆమె బెస్ట్ రిసెప్షనిస్ట్గా అవార్డు కూడా ఇచ్చింది. ఇప్పుడు మీరంతా చిన్నప్పటి నుంచి తనను ఇక్కడ మనం ఎందుకంటే ఇన్ని క్వశ్చన్లు ఎందుకు అడగాల్సి వస్తుంది అంటే రేపు మిగిలిన పిల్లలు కూడా కొద్దిగా ప్రతిదానికి సమస్యకు పరిష్కారం అయితే ఉంటుంది. ఆ పరిష్కార మార్గాలు తెలియకుండా క్షణికావేశంలో చేసుకున్నా అనుకోవచ్చా, లేకపోతే ఇక నాకు జీవితం ఉన్నా లేకున్నా ఇట్లాంటి జీవితమే గడపాల్సి వస్తుంది అన్నటువంటి ఆలోచనలు ఏమైనా చేసిందా? అసలు ఎట్లాంటి మానసిక స్థితి తనకు ఉండేది మీకు ఫైనల్గా మీకు అనిపించేది? నాకే ఇట్లా ఎందుకు జరిగింది అనేది బాధ ఉండే. ఆ బాధతోనే అది చాలా డిప్రెషన్లో ఉండే. ఒక 6 నెలల దాకా డైవర్స్ అయిపోయాక కూడా సంబంధాలు చూడలేదు. తర్వాత ఇక బాధపడతా అంటే వద్దు, ఇక నువ్వు జాబ్ కూడా బంద్ చేయని, నువ్వు కొద్దిగా దానికి కొద్దిగా లీవ్ అయినా పెట్టుకొని ప్రిపేర్ కమ్మని చెప్పినాం. అది అప్పుడు డైవర్స్ జరిగింది, అప్పుడే గ్రూప్స్ పడ్డాయి, అలా ఎక్కువ ప్రిపేర్ కాగలేకపోయింది. ఇప్పుడు పడతానే నాన్న, నేను ఎస్ఐ పడతానే, మళ్ళీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పడతాయి. దీంట్లో ఏదైనా ఒకటి నేను కొట్టాలి. ఎస్ఐ పోయినసారి అప్పుడు కూడా రిటర్న్ టెస్ట్లో వచ్చింది, రన్నింగ్లో వచ్చింది, ఒక లాంగ్ జంప్లో కొద్దిగా పోయింది, లేకుంటే అప్పుడే వచ్చేది ఉండే ఎస్ఐకి. ఇప్పుడు ఎస్ఐ కూడా పడతానే నేను ఏదైనా ఒకటి కొట్టాలి జాబు అనే ఉద్దేశంతోనే బుక్స్ అన్ని తెచ్చుకొని సిన్సియర్గానే చదువుతాను. మరి ఇప్పుడు ఎట్లాగో పెళ్లి విషయంలో తను డిస్టర్బ్ అయింది, మళ్ళీ తొందరగా పెళ్లి చేసుకోవాలి లేకుంటే అట్లాంటి ఆలోచనలతో ఏమన్నా? పెళ్ళి కూడా మేము చూస్తాను, సంబంధాలు మంచి మంచి సంబంధాలు చూస్తాను. ఇప్పుడు కూడా ఒక ఆయన అబ్బాయి తండ్రి చేసిండు, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తామని చేసిండు. ఇక నేను ఈ విషయం ఏం చెప్పాలి అంటే మరి పెళ్లి చేసుకోవడం తనకి ఇష్టం లేదా? మరి ఏమన్నా చేసుకుంటా, నా పెళ్లి పక్కకు పెట్టైనా చెల్లె పెళ్లి చేయమని అనేది, చెల్లె పెళ్లి చేయమని చెప్పేది. లేదురా నాన్న, నువ్వు పెద్దదాను, నీ మ్యారేజ్ అయిన తర్వాతనే చెల్లె చేస్తామని చెప్పేది. అంటే ఒకవేళ ఎందుకంటే ఇప్పుడు మనం అడగాల్సింది ఏంటంటే తను ఫస్ట్ పెళ్ళి తను అతనితోటి ఇష్టం లేదు, తర్వాత తనతో ఉండలేకపోయింది. ఇప్పుడు రెండో పెళ్ళి అంటే కూడా మళ్ళీ ఎప్పుడైనా నాకు వీళ్ళు పెళ్లి చేయడమే ఫైనల్గా జరుగుతుంది కాబట్టి అసలు తనే పెళ్ళి అంటే ఇష్టం లేకనే ఇదంతా చేసుకోవచ్చు అనుకోవచ్చు. పెళ్ళి చేసుకోవాలని ఉండే, అది మానసికంగా ఎట్లా ఆలోచన. నానా గోల్డ్ రేట్ పెరుగుతుంది, గోల్డ్ కూడా తీసుకొచ్చి పెట్టు, చెల్లెకి చేయాలి, నాకు చేయాలని ఆ రోజు కూడా పోయి వచ్చినాం గోల్డ్ షాప్కు. అన్నీ బాగానే ఉన్నాయి సార్. ఇక్కడ దాదాపు ఏంటంటే ఆత్మహత్య చేసుకోవాలన్నటువంటి కారణం ఎక్కడ కనిపిస్తలేదు సార్. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే కూడా తను అది అంటే ఏ ప్రెషర్ వచ్చిందన్నటువంటి కోణమే ఇక్కడ మనకు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఎందుకంటే తను ప్రాక్టికల్గానే అన్నీ ఆలోచిస్తుంది, సానుకూల వాతావరణం ఉంది. తను కూడా ఏంటంటే మరీ ఏం పని లేకుంటూ ఉన్నట్టు కూడా కాదు, ఒక కానిస్టేబుల్ ఉద్యోగం చేసుకుంటూ రిసెప్షనిస్ట్గా మానసిక స్థైర్యం ఉన్నటువంటి అమ్మాయి, ప్లస్ అది కూడా కాదనకుండా ఇంకా ఉన్నత ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ పెళ్లి సంబంధం వచ్చినప్పటికీ కూడా మిమ్మల్ని సమాయత్తం చేసే విధంగా గోల్డ్ కూడా తీసుకుందామన్నటువంటి సూచనలు చేస్తున్నది. ఇక్కడ చనిపోవాలన్నటువంటి ఆలోచనకు ఎక్కడ కూడా కారణం కావట్లేదు కదా సార్. అసలు ఇంకా మీకేమన్నా అనిపించేటువంటి అవకాశం ఉంది సార్ దీంట్లో? ఆమెకు ఆ పెళ్లి డిస్టర్బ్ అయిన నుంచి కొద్దిగా మానసికంగా ఉన్నది. మానసికంగా కొంచెం ప్రిపేర్ అయ్యడానికి ఒక 6 నెలలు అది మొత్తం పోస్ట్ పోన్ చేసి తర్వాతనే సంబంధాలు చూస్తాను. నాన్న నాది పక్కకు పెట్టి ముందుగా చెల్లెకు సంబంధాలు వస్తానే కదా, చెల్లెకి చేయమని చెప్పేది. లేదురా నాన్న, నువ్వు పెద్దదాన్ని, నీది అయిన తర్వాతనే చెల్లేది, నిన్ను తక్కువ చూడడం వద్దు, గౌరవంగా ఉండదు, నీకు అయిన తర్వాత చెల్లేది చేస్తామని చెప్పేది. ఆమె ఫ్రెండ్.
ఇక్కడ ఎందుకంటే వరుస సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో తన ఫ్రెండ్ వాళ్ళ కూతురు చనిపోవడం కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడికి వచ్చారు. వాళ్ళు కూడా ఏంటంటే రాబోయే రోజులలో ఎందుకంటే అందరికీ పిల్లలు ఉంటారు కాబట్టి మానసిక స్థైర్యాన్ని కూడా పెంచే విధంగా ఉండాలన్నటువంటి ఆలోచనలు చాలామంది చేస్తున్నారు. అసలు ఏం జరిగింది వాళ్ళ ఫ్రెండ్ని కూడా మనం కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ మీకు ఎందుకంటే ఇప్పుడు గత సంఘటనలు చూసినట్లయితే 2 రోజుల అంటే ఒక 4-5 రోజుల వ్యవధిలోనే పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో మహిళా కానిస్టేబుల్ ఇద్దరు. ఇప్పుడు కారణం ఏమని అనుకోవచ్చు సార్? అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఇది మహిళా కానిస్టేబుల్ అయినంత మాత్రాన్నే చనిపోతాననేది కాదు. కాకపోతే ఏంటంటే ఈమె ఆలోచించిన విధానం ఏంటంటే ఈయన ఆటో డ్రైవర్గా చేసుకుంటూ చాలా కష్టపడి చదివించిండు మంచిగా ఉద్యోగం వచ్చే వరకు కూడా చాలా కష్టపడి చేసిండు. అయితే ఇంత చేసినా కూడా పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ ఏమంటే డైవర్స్ అయ్యేసరికి మా నాన్న ఇంత కష్టపడి చేసిన తర్వాత నా పరిస్థితికి ఇట్లా నేను ఒక బాధ్యత గల ఉద్యోగం చేస్తానా, నాకే ఇట్లా అయింది అని అంటే ఎట్లా అని చెప్పి అదొక ఆలోచన కూడా ఆమెకు అనిపించి ఉండవచ్చు. మళ్ళొకటి ఏంటంటే అసలు ఇది ఒకటి సూసైడ్ చేసుకునేటువంటి ఆలోచన విధానం ఈ మధ్య జనరేషన్లో ఎక్కువ వస్తున్నది. ఎందుకు వస్తున్నది అని అంటే అసలు స్కూల్ లెవెల్లోనే వీళ్ళకు కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి పరిస్థితులు, ఆటలు లేకుండా ఎలాంటి లేకుండా ఓన్లీ చదువు అనేటువంటి ఒత్తిడిలో పెంచేసి ఉద్యోగాలు సాధించినప్పటికీ కూడా ఉద్యోగాలు సాధిస్తున్నారు కరెక్టే, కానీ చుట్టూన్నటువంటి జీవన విధానం ఏంది అనేది కూడా తెలియని పరిస్థితులు ఉంటున్నాయి. అసలు ఒక అంటే తట్టుకునేటువంటి శక్తిని ఏ రకంగా తట్టుకోవాలి, ఒక సమస్య వస్తే ఏ రకంగా దాన్ని మనం గెలవాలి అనేటువంటిది అది నేర్పడం లేదు. మనకు ఇప్పుడున్నటువంటి చదువులు అన్నీ కూడా ఏమున్నాయంటే నువ్వు మార్కులు ఎక్కువ తెచ్చుకున్నావా, ఏ రకమైనటువంటి ఉద్యోగం పొందుతానో, మంచి ఉద్యోగం పొందుతానవా లేదా, ఈ రకమైనటువంటి ప్రెషర్ను చుట్టూన్న సమాజమే ఒక రకంగా పెంచుతూ ఉన్నది. అయితే అక్కడి వరకు అధిగమించింది. వాళ్ళ తండ్రి చేసినటువంటి దాన్ని, కష్టపడి చేసినటువంటి దాన్ని సాధించిన అన్నీ అయినాయి. పెళ్లి అయిన తర్వాత మళ్ళీ డైవర్స్ అయ్యేసరికి కొంచెం డిప్రెషన్లో పోయింది. ఆ డిప్రెషన్ పోయినా కూడా అధిగమించేటువంటి లెవెల్ ఎక్కడి నుంచి రావాలి అంటే ఫస్ట్ కింది స్థాయి స్కూల్లో నుంచేలే కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి విధానం ఉండాలి. ఆ స్కూల్ వాతావరణంలోనే కొంచెం ఇవన్నీ కూడా పెంచి వీళ్ళకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి విధంగా రేపు సమస్య వస్తే ఎట్లా ఎదుర్కోవాలనేటువంటి విధంగా స్కూల్ లెవెల్లోనే కాలేజీ లెవెల్లోనే వీళ్ళకు పెంచాలనేది నా ఉద్దేశం. సూసైడ్ చేసుకునేటువంటి మనస్తత్వం ఈ మధ్య జనరేషన్లో ఎక్కువగా పెరుగుతున్నది. అంటే సమస్యకు పరిష్కారాలు ఇక లభించలేదు అని అనుకున్నప్పుడు సూసైడ్ తప్ప ఇంకా వేరే ఆల్టర్నేట్ అన్నటువంటి ఆలోచనలకి వెళ్ళిపోతున్నారు. వాస్తవానికి దేనికి ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా ఆ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని వెతికేటువంటి క్రమంలో వీళ్ళు దాన్ని తట్టుకునేటువంటి శక్తి వీళ్ళకు ఉండలేదు. అది ఎక్కడి నుంచి రావాలంటే నాకు తెలిసి ఏంటంటే స్కూల్ లెవెల్ నుంచేలే, చుట్టూన్నటువంటి సమాజం నుంచేలే నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. అది లేకపోవడం కూడా నా ఉద్దేశంలో అదే మైనస్ పాయింట్ అయ్యి ఇప్పుడున్నటువంటి జనరేషన్ అంతా కూడా ఆత్మహత్యకు తొందరగా పరిష్కారం అని చెప్పి అనుకొని ఆత్మహత్య చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా బిజీలో ఉండి వాళ్ళు ఏం పిల్లలకు ఇవ్వలేకపోతున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను ఏమైనా చదువు అని చెప్పడం తప్ప ఈ రిలేషన్షిప్ అనేది ఎక్కడ చూపెడతలేరు. అదొకటి ఒక కారణం. ఎందుకంటే తల్లిదండ్రులే ఫస్టే కొంచెం మనం అటు ఇటు తీసుకుపోయి మన చిన్న పెద్ద అందరినీ రిలేషన్ కలిపి వాళ్ళకు ఆ ధైర్యం ఇచ్చేస్తే కొంచెం అది వేరు ఉంటుంది. ఈ తల్లిదండ్రులు బిజీలో వీళ్ళు ఉంటున్నారు, సంపాదించడం మొదలుపెట్టి పిల్లలను పట్టించుకోకపోవడం, ఓన్లీ స్కూలు మార్కులు తప్ప ఇంకా వేరే ప్రపంచం ఏం మనప్పుడెప్పుడు ఏదైనా కష్టమైన సుఖమైన అన్నీ తెలిసేది. ఇంటి పక్కల అయినా ఇంటి ఎక్కడైనా ఏం జరుగుతుంది, ఏం పోతుంది, బాయ్ అంటే తెలియదు వాళ్ళకు, ఇల్లు అంటే తెలియదు, చిన్న ఆయన అంటే తెలియదు, అన్న అంటే తెలియదు, తమ్ముడు అంటే తెలియదు, ఏది తెలియకుండా పెంచుతున్నారు. మేము తల్లిదండ్రుల నుంచి మార్పు రావాలి. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే ఈ కుటుంబమే బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. మరొకసారి వాళ్ళ నాన్నతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఇప్పుడు మీ బిడ్డల్ని ఇద్దరు మంచిగా చదివించారు. ఒకరేమో మంచి ఎంప్లాయీగా, చిన్న బిడ్డ బ్యాంక్ ఎంప్లాయీస్గా అని చెప్పి అంటున్నారు, పెద్ద బిడ్డ కానిస్టేబుల్గా చేస్తున్నారు. మీరు ఏం చేస్తారు సార్? మీ వృత్తి ఏంటి? నేను 1986 నుండి నాది బట్టల వ్యాపారం. అంతకుముందు టైలర్ చేసేది. బ్రతికే దాంట్లో గౌరవంగా బ్రతకాలని చూసేది. నేను తంబాకులు, గుట్కాలు, పాన్లు, తాగుడు, మత్తు పదార్థాలు ఇవన్నిటికీ నేను దూరం. తాగేటోళ్లకు నాకు వ్యతిరేకం ఉంటుంది. అటువంటి ఆలోచనలు, అటువంటి వాతావరణంలో నేను పెరిగినా మా పిల్లలను కూడా అదే విధంగా పెంచిన. అట్లా పెంచి 2012 వరకు బట్టలు ఈ షాపింగ్ మాల్ పడుతున్న తర్వాత నా బట్టలు అమ్మకుంటుంటే నేను గౌరవంగానే బ్రతికేది. ఆటో డ్రైవర్గా కాదు, ఆ ఆటో కొనుక్కొని కూడా అలా చెద్దర్లు, బెడ్షీట్లు ఈ షాపింగ్ మాల్ పడ్డ తర్వాత బట్టలు అమ్ముతా లేకుంటే దాంట్లో బిజినెస్ మార్చుకొని చెద్దర్లు, బెడ్షీట్లు, పరుపులు అమ్ముతాను. ధర్మసార్ మండల్ మలక్పల్లి. వీళ్ళ స్టడీ కొరకే నేను ఈ సిటీకి వచ్చిన. 20 సంవత్సరాల క్రితం వచ్చిన. వచ్చి పిల్లల్ని చదివించడానికే. నేను అక్కడ ఉన్నప్పుడే వీళ్ళిద్దరిని ఫాతిమా గర్ల్స్ హై స్కూల్లో చదివించేది.
నా పిల్లలైనా కూడా వాళ్ళనే కొడుకు వాళ్ళ బిడ్డలు వీళ్ళను చదివించి సంఘంలో గౌరవంగా నేను బ్రతకాలి, నా పిల్లలను కూడా గౌరవంగా పెంచాలి, గౌరవంగా బ్రతకాలి, వాళ్ళు కూడా ఉన్నత పొజిషన్లో ఆదర్శంగా బ్రతకాలని చూసేది నేను. అందుకొరకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఆత్మ స్కూల్లో చదివించిన, వాళ్ళ స్టడీ కొరకే వచ్చి ఇక్కడ నేను స్థిర నివాసం అయిపోయింది. మేము ఉండే దాంట్లో గౌరవంగా బ్రతికేది. ఒక రూపాయి నేను ఇంకొకరికి ఇవ్వకున్నా కూడా ఒక రూపాయి అప్పు అంటూ నాకు ఉండదు. ఒక రూపాయి ఒక ఉపవాసం అన్నా కూడా అప్పు అంటూ నాకు ఎవరు నన్ను అడగద్దు. ఆ విధంగా బ్రతికింది. ఓకే, ఇక్కడ మనం గమనించాల్సింది బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఈ కుటుంబం, వీళ్ళ కుటుంబం చూస్తేనే రెండు విభిన్నమైనటువంటి ఆలోచనలు, విభిన్నమైనటువంటి మనస్తత్వాలు. తన ఇద్దరు ఆడపిల్లలు అయినప్పటికీ కూడా వాళ్ళ పిల్లల్ని ఉన్నత ప్రయోజకులను చేయాలని చెప్పి తను కూడా ఒక త్యాగం చేసినాడు అనుకోవచ్చు. ఎందుకంటే ఎట్లాంటి చెడు వ్యసనాలకు కూడా తనకు అలవాటు లేదు. అట్లాంటి వాతావరణంలోనే స్వాభిమానంతో, ఆత్మాభిమానంతో ఎలా బతకాలో కూడా తను ఆచరించి తన బిడ్డలకు కూడా నేర్పినటువంటి పరిస్థితి. అందుకే ఇద్దరు కూడా ఉద్యోగాల్లో స్థిరపడినటువంటి పరిస్థితి. కానీ అప్పుడున్నటువంటి మానసిక స్థితులు, ఆ స్ట్రెంత్ అనేది ఇప్పుడున్నటువంటి పిల్లలు లేకపోవడము, తను పిల్లల్ని ఎంత కష్టపడి చదివించినా వ్యాపారాలు చేసుకుంటూ కూడా పిల్లల్ని చదివించాడు. కానీ ఇప్పుడున్నటువంటి పిల్లలు కానీ చిన్న చిన్న సమస్యలు వస్తే తట్టుకోలేనటువంటి పరిస్థితి. వాళ్ళ బంధువులు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పినట్టుగా విద్యా విధానంలో కూడా వీళ్ళకు ఎలా ఉద్యోగాలు సంపాదించాలి, ఉద్యోగాల్లో ఎలా రాణించాలని చెప్తున్నారు తప్ప సమస్య వస్తే ఎలా తట్టుకోవాలన్నటువంటి పరిజ్ఞానం కూడా లేకపోవడము, అలాగే కుటుంబాలు, బంధాలు, బంధుత్వాలు అనేటువంటి కూడా మృగ్యమైపోతున్నటువంటి ఈ తరుణంలో కూడా పిల్లలకు ఏమైనా సమస్యలు వస్తే తనకు ఎవరు లేరన్నటువంటి ఒంటరిని అన్నటువంటి ఫీలింగ్ కూడా వాళ్ళలో వస్తుంది. ఇట్లాంటి ఆలోచనలే ఇక్కడ పిల్లల యొక్క మానసిక స్థితుల మీద ప్రభావం చూపించి ఆత్మహత్యకు ప్రేరేపించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆత్మహత్యల కల్చర్ అనేది కూడా ఇప్పుడు పెరుగుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ప్రతి చిన్న సమస్యకు చనిపోతున్నటువంటి సందర్భాలు అలా జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ చనిపోవడమే పరిష్కార మార్గంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఆత్మహత్య అనేది ఒక ప్యాషన్గా మారిపోతుంది. అది తెలియని తరంలో విలువైన జీవితాన్ని కోల్పోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సార్ చెప్పండి సార్. ఇప్పుడు కూడా మా పిల్లలు ఆ బిజినెస్ కూడా బంద్ చేసి టైలర్ పని చేసుకో, నువ్వు తిరగకు ఎండలా సాల్వ్ చేసిన కాడికి అంటాను. లేదు నాన్న, మీ ఇద్దరు మ్యారేజ్ అయిన తర్వాత నేను వ్యాపారానికి స్వస్తి చెప్పి టైలర్ పని చేసుకుంటా అని చెప్పేది. ఆ విధంగా అదే తన కుటుంబం, పిల్లలు కూడా తను అందరం కలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తన తండ్రిని కూడా, ఎందుకంటే ఇద్దరం ఉద్యోగాలను చేస్తున్నాం కాబట్టి తను ఇంటి దగ్గరే ఉండు అని చెప్పి వాళ్ళు కూడా సూచించారు. కానీ ఒక బాధ్యత తండ్రికి, ఆ పిల్లల పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఒక ప్రయోజకులు చేసి ఒక అయ్య చేతిలో పెడితే వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే తను పెళ్లి చేసేంత వరకు కూడా ఉద్యోగం చేస్తానటువంటి కోణంలో కూడా వీళ్ళు ఆలోచించారు. కానీ ఇంతలోనే విధి వక్రీకరించి తన అల్లరుముద్దుగా పెంచుకున్నటువంటి కూతురు చనిపోవడము తనకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కానీ యువత మాత్రం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఏంది, ప్రతి దానికి ఒక సమస్యకు పరిష్కారం ఉంటుంది. కానీ ఆ పరిష్కార మార్గాల్ని అన్వేషించడంలో సఫలం కావాలి. కానీ విఫలమై తన విలువైన ప్రాణాలను తీసుకోవద్దన్నటువంటి ఆ సూచనలు కూడా చాలామంది చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదు అన్నటువంటి మెసేజ్ మాత్రం ప్రతి యువకులు కూడా గమనించాల్సిందిగా ఆర్టీవీ విజ్ఞప్తి చేస్తుంది. వరంగల్ ఎంజీఎం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, ఆర్టీవీ.